హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బోల్డ్ అనే టిప్స్ తోటి బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాము. బ్లౌజ్ కట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీరందరూ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల, వీడియో చివరి వరకు చూడడం వల్ల వీడియో ముందుకెళ్తుందండి. అలా చేస్తే మన వీడియో కూడా చాలా ముందుకెళ్ళి మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కానీ, అక్కడ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మన సైజ్ ఎంత సైజు చూద్దాం. ఫస్ట్ ఉక్సు పట్టి నుంచి మొత్తం టోటల్గా పట్టుకోవాలి. ఉక్సు పట్టి నుంచి కాజపట్టి వరకు. కాజపట్టిని చెయ్యొద్దు, ఇది వదిలిపెడితే 30 సైజ్ వచ్చింది. 30 సైజ్ బ్లౌజ్ మనము ఎలా కట్ చేసుకోవాలి. మళ్ళీ చాలా మందికి ఏమైతుందంటే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉంటున్నాయి. బిగినర్స్కి అయితే, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా కట్ చేసుకునేటట్టు మనం ఈరోజు కటింగ్ విధానం చూద్దాము. ఇదైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇదిగోండి 1 మీటర్ 2x2 క్లాత్. నార్మల్గా 1 మీటర్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మనం 1 మీటర్ని క్లాత్ ఇలా పెట్టేసుకోవాలి. అంచులు ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేవి మన సైడ్ ఉండాలి. ఇలా చాలా మందికి తెలియదు కొంచెము. ఇది నార్మల్గా 2x2 బ్లౌజ్ పీస్ కాబట్టి మనం నీళ్ళల్లో నానబెట్టకుండా పర్వాలేదు అన్నట్టు. కొత్త లైనింగ్ క్లాత్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనము కింద నీట్గా, ఇది కరెక్ట్ స్ట్రేట్గానే ఉంది కాబట్టి ఒకటి కింద లైన్ వేసుకుందాం ఎక్స్ట్రా, అంటే కుట్టుకన్నట్టు. ఇది మనం ఇప్పుడు బ్లౌజ్ని తీసుకుందాము. మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్దాం అనుకున్నాను. టేపుని ఎక్కువ యూజ్ చేయకుండా నార్మల్గా ఈజీగా పట్టేసేటట్టు మీరు ఎలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం బ్లౌజ్ కటింగ్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ మాత్రం మనం హైట్ తీసుకుందాం. బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి, డబుల్ ఫోల్డ్ చేసేయాలి. చేసిన తర్వాత ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర వరకు, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద వీపు డాటు వరకు చూడండి. మనం వీటిని పట్టుకోవాలి, కింద వీపు డాటుని పట్టుకోవాలి. ఈ రెండుని పట్టేసుకొని మనం బ్లౌజ్ అయితే ఇలా కార్నర్ ఉంది కదా, ఈ చివరన ఇలా పెట్టేసుకొని కింద కుట్టుకైతే వదిలేసినాం కదా, వదిలేసిన దాన్ని అలా పెట్టేసి ఇక్కడ మళ్ళీ వేయండి. ఇక్కడ వదిలేసిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వదిలేసి ఇక్కడ హైట్ పెట్టేసుకోండి. ఓకే, ఇలాగన్నట్టు. దీన్ని మనకు ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకునేటప్పుడు చాలా మంది ఏం తప్పు చేస్తారు అంటే, ఇది క్రాస్ పోతుంది. మనం ఇక్కడ ఎంత పెట్టుకున్నామో అక్కడ అంతే పెట్టుకోండి. టేప్ ఉంటే మీరు టేప్ యూజ్ చేసుకోండి. టేప్ లేని వాళ్ళు ఇక్కడనే ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇలా కుట్టుకు ఎంత వదిలిండ్రో అంత పెట్టేసుకుంటే క్రాస్ లైన్ పోతే స్ట్రేట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న టిప్స్ యూజ్ అయితే టిప్స్తో సహా చెప్తున్నారండి. ఓకే, ఫస్ట్ అయితే మనది ఫస్ట్ పాయింట్ హైట్ అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్ అన్నట్టు. నార్మల్గా హైట్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలతాం. ఈ చుట్టుకొలతను చూసే ముందు ఇదిగోండి 2 వీపు పార్టులు, అంటే కింద వెనక భాగంను పట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి. బ్యాక్ పట్టేసుకొని ఇలాగా మనం ఇక్కడ ఈ సైడ్లో 1 ఇంచ్ అయితే వదిలేయాలి. చాలామంది ఇక్కడ వదులుతారు, వదిలినా సరే కానీ ఇక్కడ వదిలితే మీకు ఈజీగా ఉంటుంది. ఈ డాట్స్ కోసము, ఈ మధ్యలో వీపు డాట్స్ వేయడం కోసం ఇక్కడ వదిలేసి ఇలా మార్క్ చేసుకోవాలి. మన సైడ్ కుట్లు వచ్చిన ప్లేస్ ఎక్కడైతే పక్కల కుట్లు పడ్డాయో అక్కడ పెట్టేసి మన ఖర్చుకొక లైన్ వేసేయాలి. ఇలా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నీకు కుట్టుకు వదిలిపేసిన ప్లేట్ని వదిలేసి ఇప్పుడు ఎట్లా పట్టుకున్నామో అలాగే ఉంచేసి సేమ్ పెట్టుకొని మళ్ళీ కుట్టుకు పెట్టుకోవాలి. ఇది కంపల్సరీ కుట్టుకు మర్చిపోవద్దు. సేమ్ది కుట్టుది అన్నీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక భాగం మెజర్మెంట్ చేసుకోవాలి. ఈ కింద నుంచి చంక భాగం ఈ లోపల లైన్ చేసుకోవాలి బేస్. మనం బయట లైన్ కాకుండా లోపల లైన్ బేస్ చేసుకొని స్ట్రేట్గా పట్టేసుకోండి. ఇలాగా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఓకే, చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు
ఈ లైన్లను కలపాలి. కలపాలన్నప్పుడు మనకు చాలా మందికి తెలియని పాయింట్ ఇక్కడ. ఈ 4th పాయింట్ వరకు కొంచెం అర్థమయ్యి అర్థం కానట్టు పెడుతుంటారు. ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తా కదా, వాళ్ళు చెప్పిన ఇవే. ఇక్కడ వచ్చేసరికి ఇది కిందికెళ్ళి ఇక్కడికి వచ్చింది, కానీ మన ఇక్కడికెళ్ళి ఎంత వచ్చింది మన లూజు, అది అర్థం కావాలి. పాయింట్ అనేది కావాలన్నప్పుడు ఏం చేయాలంటే మన కొలత బ్లౌజ్ ఉక్సు పట్టిని తీసుకోవాలి. ఉక్సు పట్టి తీసుకొని ఈ ఉక్సు పట్టి ప్లేస్ సాగదీయొద్దు, లాగకుండా క్రాస్ పట్టి ఇలా లాగకుండా ఉక్సు పట్టి వేసి వేసుకొని ఇలాగా మన చెస్ట్ పాయింట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్కు ఆ మార్కు కరెక్ట్ అయితే మనం ఈ పొడుగు పెట్టుకున్న ప్లేస్ ఇక్కడికి వెళ్ళి వచ్చిన ప్లేస్ను మనం బేసి వేసుకొని ఇలా లైన్ చేసుకోవాలి. చాలా మందికి డౌట్ వస్తుండొచ్చు, వెనక పార్ట్ డ్రా చేస్తున్నప్పుడు ముందు భాగం ఉక్సు పట్టి పట్టుకున్నారు మేడం గారు అని. ఎందుకు అలా అంటే వెనక భాగంలో నెక్ డీప్ అయిపోతుంది కదా, నెక్ డీప్ కావడం వల్ల మనకు వెనక భాగము చెస్ట్ పాయింట్ కొలవలేకపోతాం అన్నట్టు. ఇట్లా వెనక డీప్ అయిపోవడం వల్ల మనకు బ్లౌజ్ చెస్ట్ పార్ట్ ఎంత ఉందో తెలియదు కదా ఇలాగా, అందుకే సాగిపోతుంది. అంటే ఇది ఓపెన్ కావడం వల్ల సాగిపోతుంది. అందుకే ఈ ముందు భాగం సైడ్ అయితే ఇలా ఉంటుంది కాబట్టి తీసుకుంటాం మనం. ఈ ముందు భాగం కూడా కొంచెం చెస్ట్ కంటే కిందికి వచ్చేస్తుంది అనుకో, సాగడం వల్ల అది కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంకొక పాయింట్ తక్కువనే పెట్టుకోవాలి. అందుకే లాగకుండా నీట్గా పట్టుకోమని చెప్పాను. ఇలా పట్టేసుకున్నా సరిపోతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లైన్ని కలిపేసుకుందాం. ఈ లైన్ కలిపేసి ఈ లైన్ 2 ఇంచెస్ ఎక్స్ట్రాని కలిపేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంది, మన షోల్డర్ ఎలా మెజర్మెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వాళ్ళ నెక్ ఎంత ఉన్నది చూసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేయండి. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి నెక్ ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ముందు భాగం నెక్కులు ఇలా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా అనేసుకోండి. మనకు కంపల్సరీ ఈ 30 సైజు బ్లౌజ్కి అయితే 3000 నెక్ అయితే సరిపోతుందండి. చాలా చాలా యూస్ఫుల్. ఇది 4000 ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే సైజుని బట్టి డీప్ని బట్టి చెప్తాం చూడండి. ఈజీగా కరెక్ట్గా వచ్చేసింది నెక్. ఇలా అనుకుంటే ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేసింది. కంపల్సరీ 3000 నెక్, 4000 ఫీట్ పెట్టుకోండి. టోటల్గా చూస్తే మనం టేప్ ప్రకారంగా 5 ఇంచులు ఉంటుంది. ఇంకో 5కి ఇంకా కొంచెం తక్కువనే ఉంది, చాలు. ఎందుకంటే సన్నగానే ఉంటుంది ఈమె కాబట్టి ఇది సరిపోతుంది. ఓకే, అంటే 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ ఫీట్. 3 ఇంచెస్ కూడా లేదు, ఫీట్ సన్నగానే ఉండాలి. ఫీట్ లా ఉండడం వల్ల షోల్డర్ భుజం జారుతుంది అన్నట్టు. అంటే 2 ఇంచెస్ నెక్, 2.5 షోల్డర్ సరిపోతుంది. అంటే మొత్తం 4.5 అవుతుంది. అంటే 5కి కొంచెం తగ్గుతుంది అన్నట్టు. ఈ ప్రకారంగా రావాలి. ఇప్పుడు వేసుకునే బేస్ మీరు ఏంటంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని ఒక లైన్ అయితే వేసుకోండి. ఎందుకు, ఇలా బ్లౌజు డీప్ లేదు కాబట్టి. డీప్ ఉంటే మనం డీప్ వేసుకోవాలి. డీప్ లేదు కాబట్టి మనం సేమ్ వేసుకొని కొంచెం అంటే కొంచెం అవుట్లైన్ ఇట్లా దిగితే సరిపోతుందా. కొంచెం అవుట్లైన్ దిగాలి అంతే. ఎక్కువ డీప్ ఉంటే ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది ఇంతే ఉంది కాబట్టి ఇంతే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎంత ఉంది, మనం కింది నుంచి పాయింట్ కొలుసుకున్నాం కాబట్టి అంతే ఉంటుంది. మినిమం 5.5 ఉంది. ఓకే, ఈ 5.5ని మనం లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని ఈ మధ్యలో 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కోసము మనం ఇది 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ సైడ్ ఈ ఆర్మ్ లూజు, మన ఆర్మ్ లూజు కరెక్ట్ ఉందా చూసుకోవాలి. లేదు కొంచెం తగ్గింది, కొంచెం పెరిగింది అంటే చెస్ట్ పాయింట్ ఇక్కడికన్నా రావాలి, ఈ సంక డౌన్ ఇక్కడికన్నా తిరగాలి, ఇదన్నా తగ్గాలి.
ఇది తగ్గడం వల్ల మనకు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఇది మార్చుకోవాలన్నప్పుడు ఇలా మార్చుకోండి. నాకు ఆర్మ్ రౌండ్ అనేది మన చెస్ట్ పాయింట్ ప్లస్ ఆర్మ్ రౌండ్ ఒకటే ప్లేస్లో వస్తుందా, రావట్లేదా, రావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా తగ్గించుకోవాలి. ఎక్కువ వచ్చినప్పుడు పెంచుకోవాలి, తక్కువ వచ్చినప్పుడు మీదికి తగ్గించుకోవాలి. ఇక్కడ సైడ్ దించుకోవాలి అన్నప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు. ఓకే, ఇది మనకు తక్కువ వచ్చింది కాబట్టి కరెక్ట్గా మీదికి వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ మిడిల్లో మనకు ఇక్కడ డాట్ వచ్చేస్తుంది, 3 ఇంచెస్ డాట్, ఎగ్జాక్ట్ 3 ఇంచెస్. ఇలాగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ పాయింట్ హైట్, సెకండ్ పాయింట్ చుట్టుకొలత, థర్డ్ పాయింట్ నెక్, ఫోర్త్ పాయింట్ కింద నుంచి సంక, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మొత్తం షోల్డర్, సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్. ఇంతే మనం చేసుకోవాల్సింది 6 పాయింట్లతోటి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మరీ చిన్న చిన్న టిప్స్ తోటి అయితే బ్లౌజ్ కటింగ్ ముందు భాగంలో చాలా మందికి చాలా డిఫరెంట్ వస్తుంటుంది. అది ఎలాగా మనం ఏం చేసుకోవాలి అనేది చెప్తాను, చూడండి. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇలా మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఈ కచ్చకల కోసం ఈ మార్క్. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళే ముందు మనం బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ అని ఎలా పెట్టుకోవాలి, మన క్రాస్ అని ఎలా తెలుస్తుంది అని మనకు చాలా మందికి డౌట్ ఉంటుంది. షోల్డర్ అనేది ఈ చంక వైపు ఈ అంచు ఉంటుంది కదా, ఈ ఓపెన్ సైడు ఈ చంక సైడు క్రాస్ వచ్చేస్తే మన క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా మందికి అర్థం కాలేదనుకుంటా. ఇదిగోండి మీకోసం నిదానంగా చెప్తున్నాను. ఇదిగోండి, ఈ ఆర్మ్ రౌండ్ అనేది మనకు ఈ స్ట్రేట్ పీస్ దగ్గర రావడం వల్ల మన బ్లౌజ్ అనేది క్రాస్ వస్తుంది. ఇదిగోండి క్రాస్, ఇలా ఇది మనం ప్లస్ పెట్టుకుందాము. మనం కట్ చేసుకున్న తర్వాత అది ఇంటూ అవుతుంది. ఎందుకంటే మన ఈ నేత అనేది ప్లస్, మనం ఇలా తిప్పి కట్ చేస్తే అది క్రాస్ కావడం వల్ల మనకు అది ఇంటూ అయిపోతుంది. ఇలా చుట్టూ పెట్టేసుకున్న తర్వాత ఈ చుట్టూ డ్రా చేసుకోండి. ఈ నెక్ మాత్రం కింది నుంచి పై దాకా కొంచెం పై వరకు లైన్ వేయండి. ఈ నెక్ కూడా అంతే లైన్ వేయండి కొంచెం. నెక్స్ట్ షోల్డరు, నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ కింది వరకు డ్రా చేయండి. చేసి నా సైడ్ కుట్లది అది కూడా కంపల్సరీ డ్రా చేసుకోండి. కింద ఎంత వదిలిపెట్టింది అది అంతా కింద డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఈ చంక పాయింట్లు అనేటివి కంపల్సరీ డ్రా చేయాలి. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని తీసేద్దాం. తీసేసినాక మనం ఫస్ట్ పాయింట్ నుంచి చెప్తాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ 1.5 తీసుకున్నాం, మేము 1/2 ఇంచ్ లోతు తీసేసినాం. లోతు 1/2 ఇంచ్ లోతు అయిపోయింది కదా, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఈ లైన్ బయటకు రావద్దు లోతు తీసుకునేటప్పుడు, అందుకే ఆ బాక్స్ వేసుకోమన్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ -2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ అంటే 3 వేళ్ళు. ఇలాగా ఈ 3 వేళ్ళతోటి మనకు 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ కూడా 3 వేళ్ళు పెట్టుకొని ఈ 2 ఇంచెస్కి ఒక లైన్ అయితే వేయాలి. ఇలాగా వేసుకుంటారా? ఇప్పుడు మనకు దీంతో అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏం తీసుకుందాం? ముందు నెక్ ఏ దాంతో మెజర్మెంట్ చేసుకోవాలి? ఉక్స్ పట్టి తీసుకొని ఈ షోల్డర్ వదిలిపెట్టాలి, ఫీట్ ఎక్కబెట్టినంత ప్లేస్ వదిలిపెట్టేసి ఇలాగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి రౌండ్.
ఈ లైన్స్ అందుకే వేస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ లైన్ బేస్ చేసుకొని ఈ లైన్కు టచ్ అయ్యేంత వరకు ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ హుక్స్ పట్టి. హుక్స్ పట్టి ఎంత ఉంది సైజు? ఇక్కడికి ఉంది. మనం 1/2 ఇంచ 1 ఇంచ పెంచుకోండి. ఫోర్త్ పాయింట్ కూడా అయిపోయింది. ఫోర్త్ పాయింట్ ఇది నెక్ రౌండ్ డ్రా చేసేసుకోండి. ఫోర్త్ పాయింట్ హుక్స్ పట్టి పట్టేసుకోండి, అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ లోతు తీయాలి, సెకండ్ పాయింట్ క్రాస్ పట్టి తీయాలి, థర్డ్ పాయింట్ నెక్ డ్రా చేయాలి, ఫోర్త్ పాయింట్ హుక్స్ పట్టిని మెజర్మెంట్ వేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళకి ఈడనే ట్రబుల్ అయిపోతుంది. ఇప్పుడు ముందు భాగం మనం చెస్ట్ పాయింట్ కొలుసుకోవాలి. ఎక్కడ కొలుసుకోవాలి? ఫస్ట్ ఏం చేయండి, ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి నీకు డాట్ ఎంతవరకు ఉంది, ఇది ఎంతవరకు ఉంది అనేది ఇలాగా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ కనబడుతుందా? హుక్స్ పట్టి నుంచి ఇక్కడ డాట్ వరకు మనం మెజర్ చూడాలి ఎంత ఉంది. ఈ గ్యాప్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ వేసుకుంటామా ఇక్కడ వేసుకుంటామా అర్థం కాదు. ఓకే, ఇది ఇలా గ్యాప్ చేసుకొని మళ్ళీ ఇదే పొడవును మనం షోల్డర్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ పట్టుకోవాలి. లాగద్దు, అస్సలు లాగద్దు, క్రాస్ కట్టింగ్ కదా. ఇది మళ్ళీ ఇది లైన్ కిందికి వచ్చేసి కరెక్ట్గా. ఓకే, ఇది ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఈ లైన్ ఇలా బేస్ వేస్తూ మళ్ళీ ఈ బేస్లకు కలిపేసేయాలి. కొంచెం ఇక్కడ మీదికి వెళ్ళిపోవాలి. ఈ ప్లేస్లో మాత్రం మనకు కరెక్ట్ రావాలి. చాలా మందికి సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అంటారు కదా. ఈ బేస్ తక్కువ వల్ల సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు. చాలా తప్పులు చేసేది ఇక్కడనే. ఈ లైన్ కలపకుండా ఇది తీసుకుపోయి దీంట్లో కలిపేస్తారు. ఇది ఎక్కువ కాదా, ఇక ఎక్కువ అవుతుంది. అది తప్పు. అందుకే మనకు సైడ్ కుట్లప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి. ఇవి చూసుకొని కలుపుకోండి. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ 2 ఇంచ్ 2.5 ఇంచ్ ఇక్కడ డాట్, దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు బేస్ చేసుకొని ఇక్కడ ఒకటి, మనకి ఎక్స్ట్రా ఏమన్నా అవసరం అంటే ఈ రెండు బేస్ చేసుకొని ఇక్కడ ఒకటి, 4 డాట్స్. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ముందు భాగము ఓకే అయిపోయింది కట్టింగ్. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియోలు పెడితే ఏ ప్లేస్లో అర్థం కాలేదంటే అది కామెంట్ చేయండి. ముందు భాగం కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండి బ్లౌజు. మనం ఒక్కటి ఏంటంటే కట్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు ఏదైనా సాధించగలుగుతాం, కుట్టగలుగుతాం, చేయగలుగుతాము అనేది కాన్ఫిడెంట్ రావాలి. బోర్ వస్తుంది అన్నప్పుడు, కొంచెం ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు వదిలేయండి, కుట్టకుండా కట్ చేయకుండా మానేయండి. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ చేయండి. ఇంట్రెస్ట్గా వీడియో చూసుకుంటూ మీరు ఇంట్లో ఉండే బ్లౌజులు నేర్చుకోగలుగుతారు, స్టిచ్చింగ్ చేయగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే ఇంత డీటెయిల్గా అసలు ఎవ్వరు చెప్పరు. మన వీడియోలో చాలా ట్రైనింగ్ క్లాసులు కూడా అవుతున్నాయి. ట్రైనింగ్ క్లాసులు కూడా ఇలాగే నేర్చుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వచ్చిండ్రు, మళ్ళీ మంచి ఇంటి దగ్గర చూసుకుంటూ నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. అలా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ముందు భాగం వెనక భాగం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్. ఇక్కడ సైడ్ మనం వెనక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. పెద్దగా ఇచ్చిండ్రు క్లాత్, మనం సంక బట్టలు వాడకుండా ఈజీగా మంచిగా కుట్టాలనుకుంటాం. కుట్టాలన్నప్పుడు ఎలా కట్ చేయాలి, మనకి ఇది వెళ్తుందా చూసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ఏంటంటే ఇక్కడ ఇది సరిపోతుందా, ఇక్కడ ఇది సరిపోతుందా చూసుకోవాలి. సరిపోతుంది, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇది మనకు కిందికి కావాలి, కిందిది కుడి సైడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇది మనకు కనబడే విధంగా పెట్టుకోండి. ఈ మార్క్ అంటే ఎక్కడి వరకు అయితే మనకు ఇది అవసరం ఉంటుందో డ్రా చేయడానికి కనబడుతుంది కదా, అది మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్, మనకు కటింగ్ విధానానికి రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, బ్లౌజ్ కొలత ప్రకారంగా హ్యాండ్ తీసుకోండి. ఇంకా తీసుకునే ముందు మనం హెమ్మింగ్ పట్టీ కోసం, బ్లౌజ్ని హెమ్మింగ్ పట్టీ కోసం
ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసేయాలి. స్కేల్ అంతా వదిలిపెట్టేసి అక్కడ నుంచి మెజర్ చేసేయండి. హైట్ వచ్చేసి ఇలా పెట్టేసేయాలి. ఇదిగోండి ఇక్కడ అసలు ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసి కింద చుట్టుకొలత వచ్చేసి ఇలా పెట్టేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇలా మళ్ళీ ఇట్లనే పెట్టేసుకొని, చాలా ఈజీ మెథడ్ అండి, భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి వచ్చింది మళ్ళీ కుట్టుకు ఎక్కువ. ఇప్పుడు దీన్ని తీసేసి మనం దీన్ని ఒక లైన్ బేస్ వేసుకొని లైన్ వేసుకో, దీన్ని ఒక లైన్ వేసుకో, దీనికి ఒక లైన్ వేసేసుకో, మళ్ళీ దీనికి ఒక లైన్ వేసేసుకో. ఇలా వేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు టచ్ అవుతూ ఇప్పుడు కింద ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఈ చుట్టుకొలత అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఈ చంకపాటు ఉంది కదా, ఈ చంకపాటు నుంచి స్ట్రేట్గా చేతు, ఇక్కడ కాకుండా ఇక్కడ. ఇక్కడ వరకు ఉంది. ఈ బేస్ వేసుకొని మనం ఇది దీంట్లో కలపాలి. కలిపి ఇది ఇలా క్రాస్ తీసుకోవాలి స్ట్రేట్గా. అంటే ఇది స్ట్రేట్గానే ఉండాలి, ఇలా కిందికి రావద్దు క్రాస్గా. ఎందుకు రావద్దో మన వీడియోలో చెప్పినాను చూడండి. చిన్న చిన్న టిప్స్ అయితే చాలా ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ యూజ్ అవుతాయి అన్నీ. ఏది ఎలా కట్ చేయాలి, ఎలా కట్ చేస్తే ఏంది అనేది ఇక్కడ మాత్రం ఇలా కట్ చేయాలి. ఇట్లా డబ్బులు వెనక్కన్నా ముందుకన్నా పెట్టేయండి. పెట్టేసి మడత ప్రకారంగా కట్ చేయాలి. ఎందుకో చూపిస్తాను. ఇదిగోండి హెమ్మింగ్ పాయింట్ కూడా ఇలా రెడీ అయిపోతుంది. కరెక్ట్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో కచ్చిక చిన్న పెట్టుకోండి. ఇంకా ఫస్టే కచ్చిక వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఒక కచ్చిక పెట్టేసుకోండి. ఓకే, దీనికి 2 వేరు వస్తాయి ఈ మోడల్ కట్ చేస్తే కాబట్టి ఒక దగ్గరికి పెట్టుకొని దీనికి లోతు తీసుకోండి. ఇప్పుడు ½ ఇంచు లోతు తీసుకోవాలి. చాలా మందికి లోతు తీసేటప్పుడు భయపడుతుంటారు. అస్సలు భయపడద్దు. ½ ఇంచు రావాలి. షేప్ అనేది కరెక్ట్గా ఇట్లా తీసుకోవాలి షేప్. ఓకే, తీసుకొని ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూ పెట్టుకోండి, ఇక్కడ ఇంటూ పెట్టుకోండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు చాలా నిదానంగా కుట్టేటప్పుడు ఆయనకి ఇది ఉల్టా పల్టా అవుతుంది. ఇది ఎట్లా అనేది మనం చూసుకొని కుట్టుకోవచ్చు. నేను చూపిస్తాను కుట్టేది. కట్టింగ్ అయితే అయ్యింది కదా. మనం ఇప్పుడు క్రాస్ పట్టీలు చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఇదిగోండి ఈ క్రాస్ పట్టీ ముందు భాగం కట్ చేసిన పార్ట్, మనం క్రాస్ పట్టీ కట్ చేసుకున్న పార్ట్ని ఇలా మెజర్మెంట్ వేసుకోండి. సరిపోతుందా? సరిపోతే ఈ పాయింట్కి ఈ క్లాత్ కొంచెం వీప్ పట్టీకి వస్తే తీసేద్దాం అంచులో. ఇప్పుడు అక్కడ మనం -2 ఇంచెస్కి 3 వేలు వేసినాం. ఇక్కడ 4 వేలు వేసుకోండి. 4 వేల మీద కొంచెం లైన్ వేసుకోండి. ఇక్కడ 1 వేలు మీద కొంచెం 2 వేలు కొంచెం తక్కువ, ఇక్కడ 4 వేలు. క్రాస్ పట్టీ రెడీ అయిపోయింది. ఇంత ఈజీయా అంటారు మీరు. చాలా ఈజీగా ట్రిక్ ఫాలో అవుతుంటే మన క్రాస్ పట్టీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మనము అరగంట కూడా పట్టది, 15-20 నిమిషాలలో నేను బ్లౌజ్ మొత్తం చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.